ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ప్రాణాలనే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థల్ని సైతం చిన్నాభిన్నం చేస్తోంది. యుద్ధం కారణంగా అరబ్ దేశాల ఆర్థిక వృద్ధి దాదాపు ఏడాది వెనక్కిపోయిందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి నివేదికను విడుదల చేసింది. లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఊహించని స్థాయిలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని యుఎన్డిపి హెచ్చరించింది. యుద్ధం ప్రాణాలనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలను సైతం బలి తీసుకుంటోంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో అరబ్ దేశాలు ఇదే భయంకరమైన నిజాన్ని ఎదుర్కొంటున్నాయి. జోర్దాన్ రాజధాని అమ్మన్లో మాట్లాడిన యుఎన్డిపి అరబ్ దేశాల ప్రాంతీయ డైరెక్టర్ అబ్దుల్లా అల్ దర్దారీ యుద్ధం తెచ్చిపెట్టిన ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టారు. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే అరబ్ ప్రాంతం ఏకంగా $190 బిలియన్ నుంచి $200 బిలియన్ అంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల జీడీపీని కోల్పోయిందని ఆయన వెల్లడించారు. منطقة ستواجه حوالي خسارة أو واجهت بالفعل خسارة تزيد عن $190 مليار، تصل إلى نحو $200 مليار من الناتج المحلي الإجمالي. خسارة من ناحية أن حوالي 4 ملايين شخص سقطوا تحت خط الفقر. خسارة بأن معدل البطالة سيرتفع بمعدل إضافي 4% عن المعدل الحالي. نعتقد بأن هذا ما نسميه يعني صدمة بامتياز. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఆర్థిక నష్టాల తీవ్రత ప్రాంతాలను బట్టి మారుతోంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ తదితర దేశాల్లోనే అత్యధికంగా $168 బిలియన్ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్దాన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలు మరో $30 బిలియన్ నష్టపోయాయి. అయితే ఉత్తరాఫ్రికా దేశాలైన అల్జీరియా, లిబియాకు మాత్రం కాస్త ఊరట లభించింది. వీరు ఇంధనాన్ని నేరుగా ఐరోపాకు ఎగుమతి చేయడం, హార్ముజ్ జలసంధితో వీరికి సంబంధం లేనందున పెరిగిన చమురు ధరలు ఈ దేశాలకు లాభం చేకూర్చాయి. ఆర్థిక నష్టం సంగతి పక్కన పెడితే ఈ యుద్ధం తీవ్రమైన మానవ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అరబ్ దేశాల్లో మానవ అభివృద్ధి సూచి 0.2% నుంచి 0.4% పడిపోయింది. ఈ దేశాలు సాధించిన ఏడాది అభివృద్ధి అంతా వృధా అయిపోయింది. సుమారు 36 లక్షల ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యెమెన్, సూడాన్ లాంటి పేద అరబ్ దేశాల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అబ్దుల్లా అల్ దర్దారీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అరబ్ దేశాలే కాకుండా ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతోందన్న ఆయన ప్రపంచ జీడీపీలో 0.5% కోతపడే ప్రమాదం ఉందన్నారు. అరబ్ దేశాలు కేవలం చమురుపైనే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థలను విస్తరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. కొత్త భాగస్వామ్యాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.